హాయ్ హలో నమస్తే గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. నేను మీ అల్లం సాయి కృష్ణ. ఈ సెషన్లో ప్రీవియస్ ఆర్ఆర్బి ఎగ్జామినేషన్లో అడగబడిన ప్రశ్నలు వాటికి సంబంధించిన వివరణల గురించి డిస్కస్ చేద్దాం. వీడియోలోకి వెళ్ళే కంటే ముందు మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు లేదా మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. సో నిన్నటి నుంచి మనం దాదాపుగా ఆర్ఆర్బికి సంబంధించిన ప్రీవియస్ ఎగ్జామ్లలో అడగబడిన క్వశ్చన్స్ డిస్కషన్ అనేది స్టార్ట్ చేసాం. ఆల్రెడీ నిన్న పార్ట్ 1 వీడియో అనేది కంప్లీట్ అయిపోయిందండి. దాంట్లో కొన్ని క్వశ్చన్స్ కవర్ అయిపోయాయి. రిమైనింగ్ క్వశ్చన్స్ అనేవి ఈరోజు క్లాస్లో కంటిన్యూ చేద్దాం. మనం డిస్కస్ చేసే సెషన్ ఎప్పటిదంటే 30/8/2022 నాడు జరిగిన పరీక్షలోని ప్రశ్నలు అండి. ఈ వీడియోస్ అన్నీ కూడా కంటిన్యూ అవుతాయి. రోజుకు దాదాపు ఒక పేపర్లోని కొన్ని ప్రశ్నలు, ఇంకో రోజు అదే పేపర్లోని మరికొన్ని ప్రశ్నలు. సో 2 రోజులకు ఒక పేపర్ని దాదాపు కంప్లీట్ చేసే ప్రయత్నం అయితే చేద్దాం. ప్రీవియస్ వీడియోస్ చూడని వాళ్ళందరూ కూడా మన యూట్యూబ్లో ప్లేలిస్ట్లో ఈ వీడియోస్ అన్నీ కూడా నేను పెడుతున్నానండి. అక్కడికి వెళ్తే మొత్తం వీడియోస్ అన్నీ కూడా చూడొచ్చు. ఈ వీడియోస్ చూడడం వల్ల మన క్వశ్చన్స్ ఏ ఏరియా నుంచి అడుగుతుండు, ఎట్లా అడుగుతుండు, మనం ఎట్లా ప్రిపేర్ కావాలన్న ఐడియా అనేది జనరేట్ అవుతుందండి. అదేవిధంగా మీరు టెస్ట్ సిరీస్ రాయాలంటే ఫిజికల్ సైన్స్ సంబంధించిన టెస్ట్ సిరీస్ అనేది మన యూటర్న్ ది లెర్నింగ్ యాప్లో అందుబాటులో ఉందండి. ఒకసారి ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదా మన వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, దాని నుంచి కూడా మీరు డౌన్లోడ్ చేసుకొని ఆ టెస్ట్ సిరీస్ కూడా రాయొచ్చు. దాదాపు కెమిస్ట్రీలో ఒక 24 టెస్టులు, ఫిజిక్స్లో ఒక 35 టెస్టులను తీసుకొచ్చాం. మరికొన్నింటిని కూడా మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తామండి. సో నిన్నటి క్లాస్కు సంబంధించిన కంటిన్యూషన్ అండి. ఎస్, ఫస్ట్ బిట్, కింద ఇవ్వబడిన వాటిలో బ్లీచింగ్ పౌడర్ ఉపయోగాలు ఏమిటి? ఎస్, వాట్ ఆర్ ద యూజెస్ ఆఫ్ ద బ్లీచింగ్ పౌడర్ ఫ్రమ్ ది గివెన్ బిలో? ఈ క్వశ్చన్ ఎక్కడి నుంచి వచ్చిందంటే 10th క్లాస్ ఫిజికల్ సైన్స్ టెక్స్ట్ బుక్లో 3rd చాప్టర్ ఆమ్లాలు, క్షారాలు, లవణాలు అనే ఒక చాప్టర్ ఉంది. దాంట్లో లవణాల కుటుంబం అనే ఒక టాపిక్ ఉంది. దాంట్లో బ్లీచింగ్ పౌడర్ అనేది ఒక స్పెషల్ టాపిక్. దాని నుంచే ఈ బిట్టు మనకు రావడం అయితే జరిగిందండి. ఎస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు నో ద ఫార్ములా ఆఫ్ ద బ్లీచింగ్ పౌడర్. వాట్ ఇస్ ద ఫార్ములా ఆఫ్ ద బ్లీచింగ్ పౌడర్? CaOCl2. బ్లీచింగ్ పౌడర్ యొక్క ఫార్ములా CaOCl2. రేపు ప్రొద్దున నీకు బ్లీచింగ్ పౌడర్ అని మెన్షన్ చేయకుండా ఓన్లీ ఫార్ములా కూడా ఇవ్వచ్చు. డ్యూ టు దట్ వీ షుడ్ బి రిమెంబర్ ద ఫార్ములా ఆఫ్ ద బ్లీచింగ్ పౌడర్. ఇన్ ద ఫ్యూచర్ దెర్ ఈస్ నో ఛాన్స్ టు గివ్ ద నేమ్ ఆఫ్ ద బ్లీచింగ్ పౌడర్. మేబీ దెర్ ఈస్ ఎ ఛాన్స్ టు గివ్ ఓన్లీ ద ఫార్ములా ఓన్లీ. Yes, what are the uses of the bleaching powder in our everyday life? First of all, it's used in the preparation of the chloroform. Chloroform తయారీలో దీన్ని ఉపయోగిస్తున్నాం. నెక్స్ట్, ఇట్స్ వర్క్ యాజ్ ఎ బెస్ట్ ఆక్సిడైజింగ్ ఏజెంట్. మంచి ఆక్సీకరణిగా పనిచేస్తుంది. ఎస్, అండ్ ఇట్స్ యూజ్డ్ as a bleaching agent in the paper industry and cloth industry. వస్త్ర పరిశ్రమలో మరియు పేపర్ పరిశ్రమలో వస్త్రాలను కానీ, నారలు కానీ, లేదా ఫైబర్స్ని కానీ విరంజనం చేయడం కొరకు, టు రిమూవ్ ద కలర్స్, విరంజనం చేయడం కొరకు మనం దీన్ని ఉపయోగిస్తామండి. అదేవిధంగా ఎస్, వీ నీడ్ టు బి యాడ్ ద బ్లీచింగ్ పౌడర్ టు ద వాటర్ ఎస్ టు కిల్ ద మైక్రో ఆర్గానిజమ్స్ విచ్ ఈజ్ ప్రజెంట్ ఇన్ ద వాటర్. అంటే తాగునీటి కోసం ఉపయోగించే నీటికి ఈ బ్లీచింగ్ పౌడర్ని కలపడం వల్ల ఆ దాంట్లో ఉన్న మైక్రో ఆర్గానిజమ్స్ని చంపివేస్తుంది. ఈ ప్రక్రియను మనం ఏమంటున్నాం? క్లోరినేషన్ అంటున్నాం. దిస్ ప్రాసెస్ ఈజ్ నోన్ యాజ్ ఏ క్లోరినేషన్ కోసం కూడా దీన్ని మనం ఉపయోగిస్తున్నాం. ఇవి బ్లీచింగ్ పౌడర్కు సంబంధించిన ఉపయోగాలు మనకు 10th క్లాస్ సబ్జెక్ట్ దాంట్లో ఉన్నాయండి. మరి మనకు ఆప్షన్స్ ఏమి ఇచ్చిండు, ఏది కరెక్ట్ ఏది తప్పు అనేదాన్ని చూద్దాం. తాగునీటి సరఫరాలో క్రిమి సంహారణ కోసం, ఎస్ నేను ఆల్రెడీ చెప్పాను, ఆ బిట్ ఉంది, రైట్. దెన్ సెకండ్ ఏమి ఇచ్చిండు? క్లోరోఫామ్ తయారీలో ఇచ్చిండు. ఎస్, క్లోరోఫామ్ తయారీ కోసం దీన్ని ఉపయోగిస్తున్నాం. ఒకటోది కరెక్టే, రెండోది కరెక్టే. ఉన్ని కుదించుకొని పోకుండా అంటే దగ్గర రాకుండా. ఎస్, ఇక్కడ ఇది పని చేయదు. there is no use in that. It is only used in the water to kill the microorganisms and used in the preparation of the chloroform. దీని కొరకు మాత్రమే మనం యూజ్ చేస్తున్నాం. ఒకటోది కరెక్ట్, రెండోది కరెక్ట్, మూడోది తప్పండి.
2 3 కాదు, 1 2 3 కాదు, 193 కాదు, 192 కరెక్ట్. ఇట్స్ మీన్ ఆన్సర్ ఈజ్ ఫోర్త్ వన్. రైట్ ఆన్సర్ ఈజ్ ఫోర్త్ వన్ అండి. ఎస్, కంపల్సరీగా ఇట్లా మనకు బిట్లు అడుగుతున్నాడు చూడండి. మొత్తం అంశాలు నీకు గుర్తున్నప్పుడే ఈ బిట్ చేయడానికి అవకాశం అనేది ఉందండి. మొత్తం అంశాలని తెలియకపోతే ఛాన్స్ లేదు. గతంలో సింగిల్ లైన్ ఆప్షన్స్ ఉంటుండే, ఇప్పుడు 4-5 ఆప్షన్లు ఇచ్చి 1 2 2 3 1 2 3 పైవన్నీ అనేది ట్రెండ్ అనేది నడుస్తుంది, మీ అందరికీ తెలిసిందే. సో ఈ ఆర్ఆర్బిలో కూడా ఇన్డెప్త్గా మనకు క్వశ్చన్స్ అనేది అడుగుతుండు. ద నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ ఎస్, వ్యాలెన్సీ ఎలక్ట్రాన్ల సంఖ్య గ్రూప్లో కిందికి పోయే కొలది. ఎస్, నెంబర్ ఆఫ్ వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ ఇన్ ద గ్రూప్ వైల్ కమ్స్ టు డౌన్. వైల్ కమ్స్ టు డౌన్ అంటే వ్యాలెన్సీ ఎలక్ట్రాన్ల యొక్క సంఖ్య అనేది కిందికి వచ్చినప్పుడు ఏమవుతుంది? వాట్ విల్ బి హ్యాపెన్ ఇన్ ద గ్రూప్ వెన్ వి కమ్స్ టు డౌన్? ఈజ్ ఇట్ ఇంక్రీజింగ్ ఆర్ డిక్రీజింగ్ ఆర్ నాట్ చేంజింగ్? దట్ వీ హ్యావ్ టు చెక్. అంటే గ్రూప్లో వచ్చినప్పుడు పెరుగుతుందా తగ్గుతుందా ఏమవుతుందా అనే దాన్ని మనకి ఇక్కడ అడిగిండు. ఆప్షన్స్ ఏమున్నాయి? ఎస్ తగ్గుతుంది డిక్రీజింగ్, ఎస్ పెరుగుతుంది ఇంక్రీజింగ్, ఎస్ ముందు పెరుగుతుంది తర్వాత తగ్గుతుంది. ఫస్ట్ ఇట్ షుడ్ బి ఇంక్రీజింగ్, దెన్ ఇట్ ఈజ్ డిక్రీజింగ్, నో చేంజ్. నో చేంజ్ ఏది కరెక్ట్ ఆన్సర్? ఎస్, ఇక్కడ మనం డైరెక్ట్ గుర్తుపెట్టుకోవాలి. వ్యాలెన్సీ ఎలక్ట్రాన్ల సంఖ్య అనేది గ్రూపులో పైనుంచి కిందికి వచ్చినప్పుడు, ఫ్రమ్ టాప్ టు బాటమ్ పైనుంచి కిందికి వచ్చినప్పుడు చేంజ్ కాదు, మారదు, సేమే ఉంటుంది. ఆ గ్రూప్లో ఉన్న మూలకాలన్నీ కూడా వ్యాలెన్స్ ఎలక్ట్రాన్లను ఒకే రకంగా కలిగి ఉంటాయి. నో చేంజ్ ఇన్ ద వ్యాలెన్స్ ఎలక్ట్రాన్ వైల్ కమ్స్ ఫ్రమ్ టాప్ టు బాటమ్ ఇన్ ద గ్రూప్ అండి. పైనుంచి కిందికి వచ్చిన కొద్ది చేంజ్ అనేది కాదు. సో ఆన్సర్ అనేది ఫోర్త్ వన్ అనేది ఆన్సర్. ఎందుకు ఇట్లా ఉంటుంది ఒక్కసారి చూద్దాం. లెట్ us see that first a group of element that contain valency electrons are 1. Second a group of elements contain valence electrons are 2. Third a group of elements contain valence electrons are 3. ఫస్ట్ ఏలో 1, సెకండ్ ఏలో 2, థర్డ్ ఏ మూలకాలు 3 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్లను కలిగి ఉంటాయి. లైక్ దట్ ఫోర్త్ ఏ గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ కంటైన్ 4 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్. ఫిఫ్త్ ఏ గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ కంటైన్ 5 వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్. ఫిఫ్త్ ఏ గ్రూప్ మూలకాలు 5 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్లను కలిగి ఉంటాయి. సిక్స్త్ ఏ గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ కంటైన్ 6 వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్. సిక్స్త్ గ్రూప్ మూలకాలు 6 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్లను కలిగి ఉంటాయి. సెవెంత్ ఏ గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ కంటైన్ 7 వ్యాలెన్సీ ఎలక్ట్రాన్. సెవెంత్ ఏ గ్రూప్ మూలకాలు 7 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్ కలిగి ఉంటాయి. ఎయిత్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్ కంటైన్ 8 వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్. ఎయిత్ ఏ గ్రూప్ మూలకాలు 8 ఎలక్ట్రాన్లను కలిగి ఉంటాయి. ఎక్సెప్ట్ హీలియం. హీలియంలో మాత్రం 2 ఎలక్ట్రాన్లు ఉంటాయి. ఎక్సెప్ట్ హీలియం ఆఫ్ ద ఎయిత్ ఏ గ్రూప్ ఇచ్ కంటైన్ ఓన్లీ 2 ఎలక్ట్రాన్స్. కంటైన్ ఓన్లీ 2 ఎలక్ట్రాన్స్, 2 ఎలక్ట్రాన్లను మాత్రమే కలిగి ఉంటాయి. గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఏ గ్రూప్ మూలకాల్లో 1, సెకండ్లో 2, థర్డ్లో 3, ఫోర్త్లో 4, ఫిఫ్త్లో 5, సిక్స్త్లో 6, సెవెంత్లో 7, ఎయిత్లో 8, ఎయిత్ ఏలో ఎక్సెప్ట్ హీలియంలో 2 మాత్రమే ఉంటాయండి. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. రేపు ప్రొద్దున థర్డ్ ఏ ఆల్సో ఆస్కింగ్ like 13th group. Yes, 4th A also asking like the 14th group, 5th A nothing but 15th group, 6th A nothing but 16th group, 7th A nothing but 17th group, 8th A nothing but 18th group or 0 group. Don't be confused. థర్డ్ ఏ ప్లేస్లో 13 ఇచ్చినా కరెక్టే, ఫోర్త్ ఏ ప్లేస్లో 14 ఇచ్చినా కరెక్టే, ఫిఫ్త్ ఏ ప్లేస్లో 15 ఇచ్చినా కరెక్టే, సిక్స్త్ ఏ ప్లేస్లో 16 ఇచ్చినా కరెక్టే, సెవెంత్ ఏ ప్లేస్లో 17th ఇచ్చినా కరెక్టే, ఎయిత్ ప్లేస్లో 18th ఇచ్చినా కరెక్టే, ఎయిత్ ఏ అన్నా లేదా 0 అన్నా కరెక్టే. ఎట్లయినా మనకి ఎగ్జామ్లో అడగచ్చు. ఈ పాయింట్ని కూడా మనం గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. ఇట్స్ మే హెల్ప్స్ ఫర్ ద ఫర్దర్ ఎగ్జామినేషన్స్. సో ఆన్సర్ ఈజ్ ఫోర్త్ వన్. నాభ్యంతర పొడవుకు 3 దూరంలో ఉంచినట్లయితే దాని యొక్క ప్రతిబింబం ఎక్కడ ఏర్పడుతుంది? ఎస్, వాట్ ఈస్ ద క్వశ్చన్? వన్ ఆబ్జెక్ట్ ఈజ్ ప్లేస్డ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కాన్కేవ్ మిర్రర్. ద లెంత్ ఈజ్ 3 times more than the focal length. 3 times more than the focal length. What is the position of the image? That is the question. ఇట్లాంటి క్వశ్చన్కి మనం ఫస్ట్ ఏం చేసుకోవాలి? ఇది పుటాకార దర్పణం అండి. పుటాకార దర్పణం ఇది పి పోల్,
ఇది ఎఫ్ నాభి, ఇది వక్రతా కేంద్రం. పీకి ఎఫ్కి మధ్య గల దూరం ఫోకల్ లెంత్, పీకి సికి మధ్య గల దూరం ఆర్. ఎస్ వక్రతా వ్యాసార్థం. ఇక్కడ నాభ్యాంతరాన్ని రెండింతలు చేస్తే వచ్చేదే వక్రతా వ్యాసార్థం. అంటే ఇది 10 సెంటీమీటర్లు ఎఫ్ ఉంటే 20 సెంటీమీటర్లు ఆర్ అనేది ఉంటుంది. దీన్ని డబుల్ చేస్తే మనకు ఇక్కడ వరకు వస్తామండి. ఎస్ పి అనేది ఇక్కడ 10 సెంటీమీటర్స్ అనుకుందాం, దీన్ని డబుల్ చేస్తే 20 సెంటీమీటర్స్ ఇక్కడికి వస్తుంది. ఎప్పుడైనా ఎఫ్ను డబుల్ చేస్తే మనకు సి దగ్గరకు వస్తుంది, ఎఫ్ డబుల్ అయితే సి దగ్గరకు వస్తుంది. కానీ క్వశ్చన్లో ఇన్ ద క్వశ్చన్ ఆస్క్డ్ అయితే 3 times. ఎస్ 3 rates. ఎస్ ఇప్పుడు ఎఫ్ని 3 రేట్లు చేసినావు అనుకో ఇక్కడ ఎక్కడికో వచ్చేస్తుంది. అంటే ఆబ్జెక్ట్ని ఎక్కడ పెడుతున్నట్లు మనము సికి బయట పెడుతున్నట్లు. ద పొజిషన్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ఈజ్ బియాండ్ ద సి. పొజిషన్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ఈజ్ బియాండ్ ద సి. ఇప్పుడు ఎక్కడ ఇమేజ్ ఏర్పడుతుంది మనకు ఆల్రెడీ బేసిక్ తెలుసండి. సికి బయట ఉంటే ప్రతిబింబం అనేది ఎఫ్కి సికి మధ్యలో ఏర్పడుతుంది. మీరు గుర్తుపెట్టుకోవాలి, 3 విషయాలు చెప్తున్నాం. ఆబ్జెక్ట్ ఎట్ సి, ఇమేజ్ ఆల్సో ఎట్ సి. ఆబ్జెక్ట్ బియాండ్ సి, ఇమేజ్ ఈజ్ ఇన్ బిట్వీన్ ఎఫ్ అండ్ సి. ఆబ్జెక్ట్ ఈజ్ ఇన్ బిట్వీన్ ఎఫ్ అండ్ సి, ఇమేజ్ ఈజ్ బియాండ్ సి. ఎస్ ఈ 3 కేసులు గుర్తుపెట్టుకోవాలి. సి దగ్గర ఉంటే వస్తువు ప్రతిబింబం కూడా సి దగ్గరనే ఏర్పడుతుంది. సి వద్ద అయితే సి వద్దనే ఏర్పడుతుంది, నో డౌట్ ఎట్ ఆల్. ఎఫ్కి సికి మధ్యలో ఉంటే సికి వెనకాల ఏర్పడుతుంది, సికి వెనకాల ఏర్పడుతుంది. లేదా సికి వెనకాల ఉంటే ఎఫ్కి సికి మధ్య ఏర్పడుతుంది. ఈ 3 పాయింట్స్ బేస్ చేసుకోవాలి. ఇంకో 3 పాయింట్స్ ఉంటాయి, తర్వాత చూద్దాం. ఎస్ ఈ 3 పాయింట్స్ బేస్ చేసుకోవాలి. ఇప్పుడు ఎస్ నాభ్యాంతర పొడవు 3 అయితే, 2 అయితేనేమో సి దగ్గరకు వస్తాం, 3 అవుతుంది కావున సికి బయట ఉంది. సికి వెనకాల ఉంటే ఆన్సర్ ఎక్కడ ఏర్పడ్డది? ఎఫ్కి సికి మధ్యలోనే ఏర్పడుతుంది. సో ఆన్సర్ ఈజ్ వక్రతా కేంద్రం అవతల బిందువు వైపు తప్పు, ఎఫ్ మరియు సి మధ్య బిందువులో కరెక్ట్, దర్పణం వెనకాల తప్పు, సి పైన తప్పు. ఆన్సర్ ఈజ్ రైట్, ఎఫ్కి సికి మధ్యలో ఏర్పడుతుంది. ద ఇమేజ్ ఈజ్ ఫార్మ్ ఇన్ బిట్వీన్ ఆఫ్ ద ఎఫ్ అండ్ సి when the object is beyond C, right? Then సహజ బట్టల సోడా స్వభావం ఏంటి? ఎస్ సహజ బట్టల సోడా, ఇట్స్ మీన్ వాషింగ్ సోడా. వాషింగ్ సోడా నేచర్, ద నేచర్ ఆఫ్ ద వాషింగ్ సోడా ఈజ్ వాట్? ఆమ్ల, క్షార, పులుపు, తినదగినది. Yes, you have to keep in the mind, this washing soda is made up of with strong base plus a weak acid. Yes, it should be formed the salt, but dominator is strong base, so nature is basic salt. Yes, the washing soda is nothing but which salt? Basic salt. Basic salt means it have the nature is basic. క్షార స్వభావం. ఏమంటే ఈ బట్టల సోడా అనేది బలమైన క్షారము బలహీన ఆమ్లాల కలయిక వల్ల ఏర్పడుతుంది. ఇక్కడ లవణం అనేది ఏర్పడ్డది. ఈ ఏర్పడ్డ లవణము క్షార గుణాన్ని కలిగి ఉంది. ఎందుకోసం అంటే ఇక్కడ డామినేటర్ అనేది క్షారమే బలంగా ఉంది, కావున ఏర్పడ్డ లవణం యొక్క గుణము క్షార స్వభావం అనేది ఉంటుంది. ఎస్ కావున ఈ సహజ బట్టల సోడా యొక్క స్వభావము ఏంటి? క్షార స్వభావం. అట్లాగే అకార్డింగ్ టు ద pH value of the washing soda is in between of the 10.5 to 11.5 on basis of its concentration. దాని కాన్సన్ట్రేషన్ని బేస్ చేసుకొని pH వాల్యూ అనేది 10.5 నుంచి 11.5 మధ్యలో pH వాల్యూ అనేది అవైలబుల్గా ఉంటుంది. దీని ప్రకారం కూడా 7 దాటిపోయితే అది క్షార స్వభావం ఉంటుంది. ఆఫ్టర్ ద 7 ద pH వాల్యూ కంటైన్ దట్ విచ్ నేచర్? బేసిక్ నేచర్. సో ద ఆన్సర్ ఈజ్ క్షార స్వభావం అనేది మనకు కరెక్ట్ ఆన్సర్గా చెప్పొచ్చండి. Yes sir, these are the questions of this paper. Yes, we successfully completed about the discussion of the various questions they asked from the various chapters of the physical science. It may help for your preparation.
ఇవన్నీ కూడా విభిన్న చాప్టర్స్ నుంచి విభిన్న రకాలుగా అడగబడిన ప్రశ్నలండి. వీటి యొక్క వివరణలు, అడగబడిన తీరు అనేది మీ ప్రిపరేషన్కి ఎంతగానో ఉపయోగపడుతుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నానండి. సో ఇట్లాంటి అన్ని వీడియోస్ ఎప్పటికప్పుడు పొందాలంటే మన ఛానల్ని ఫాలో అవ్వండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. అట్లాగే టెస్ట్ సిరీస్ కోసం యూటర్న్ ది లెర్నింగ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ప్లే స్టోర్లో మనకు అందుబాటులో ఆల్రెడీ టెస్ట్లన్నీ రెడీగా ఉన్నాయండి. దాన్ని యూటిలైజ్ చేసుకొని తప్పకుండా ఈ నోటిఫికేషన్లో విజయం సాధిస్తారని నేనైతే ఆశిస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.